సగం శరీరంలో విభూతి పూసుకున్నాడు, సగం శరీరంలో పాటీరం మంచి గంధం పూసుకున్నాడు. ఎందుకని అర్ధనారీశ్వరుడు కదా, శివ శరీరంలో విభూతి ఉంటుంది, అమ్మవారి యొక్క శరీరంలో మంచి గంధం ఉంటుంది. అయినా వారిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు లెక్క. ఈవిడికి మంచి గంధం నిరంతరం రాసుకోవడం ఇష్టం, ఆయనకి బూడిద పూసుకోవడం ఇష్టం. ఆ బూడిద కూడా ఎక్కడ బూడిద, విచిత్రమైన అభిరుచి అనేది. అప్పుడే శ్మశానంలో ఎవరినైనా కాల్చి బూడిద చేస్తే తాజా బూడిద తేవాలట, ఇంత టేస్ట్ ఉంది. ఇటువంటి ఆయనతో కాపురం చేసినందుకు అమ్మవారికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి ఏదైనా ఉంది. ఆయన అంతే అంటాడు. ఎందుకంటాడు? దానికి కుమార సంభవంలో కాళిదాసు జవాబు చెప్పాడు. బూడిద 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 అని అంటున్నారే అందరూ కూడా. ఆ బూడిద తదంగ సంసర్గం అవాప్య చితాభస్మరజ విశుద్ధయే కల్పతే ధ్రువం అన్నాడు కాళిదాసు. బూడిద కూడా శివుడు శరీరాన్ని చేరేసరికి అది విభూతి అయింది. శ్మశానంలో దాన్ని బూడిద అంటాం. శివుడు గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా నెత్తి మీద ఇలా పెట్టుకుని వస్తే బూడిద పెట్టుకున్నాడు అంటాం. విభూతి ధరించాడండి, నమస్కారం చేయాలి అంటాం. మధ్యలో కుంకుమ బొట్టు కూడా ఉంటే అమ్మవారు కూడా ఉందండి, ఇద్దరూ ఉన్నారు అంటాం. విభూతి శివుడు, కుంకుమ బొట్టు అమ్మవారు. అందుకని హిందువులైన వాళ్ళం ఖచ్చితంగా మగ ఆడ భేదం లేకుండా అందరూ ఏదో ఒక రకమైన బొట్టు ధరించాలండి. అది హిందుత్వానికి చిహ్నం. దయచేసి ప్రారంభిద్దాం. పిల్లలకి చెప్పండి, ధరించనేయండి, మొహమాట పడకండి. బడికి వెళ్ళే పిల్లల్ని బొట్టు ధరించి వెళ్ళమనండి. అక్కడ ఎవడన్నా బొట్టు ధరించొద్దంటే ఆ స్కూల్కి పంపకండి. మన పాఠశాలలు మనకున్నాయి, వీళ్ళ బోర్డు చదువులు మనకు అక్కర్లేదు. ఇక్కడ మన హిందూ చిహ్నాలు, మన సంప్రదాయాలు మనం ఎందుకు మానుకోవాలండి? పిల్లలు వ్యతిరేకించినా ఖచ్చితంగా చెప్పాలి. ముందు 4 రోజులు వ్యతిరేకిస్తారమ్మా, 5వ రోజు మాట వింటారు పిల్లలు ఎప్పుడు అంతే. అంతేకాదు, మనం చేస్తుంటే వాళ్ళు చేస్తారు. పిల్లలు మనం చెప్పినట్టు చేయరు, దయచేసి గమనించండి. మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. మనం చేస్తుంటే వాళ్ళు చేస్తారు. బొట్టులో ఎంత ఉందంటే విభూతి సాక్షాత్తు శివుడు, మధ్యలో పెట్టిన కుంకుమ బొట్టు అమ్మవారు. శివపార్వతులు ఇద్దరూ నీ నుదుటి మీద ఉన్నట్టేనయ్యా, పెట్టుకోవాలో మానుకోవాలో నిర్ణయించుకో. అంతేకాదు, ఆ విభూతి బూడిద, శ్మశానంలో బూడిద శివుణ్ణి చేరేసరికి ఏమైపోయింది అంటే చితాభస్మరజక, అది విశుద్ధయే, చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రమైంది? సాయంత్రం పూట ఉదయం మీరు ఉజ్జయినిలో చూస్తే మహాకాళేశ్వర ఆలయంలో భస్మంతోనే అభిషేకం చేస్తారు. అక్కడ పూజారి ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళ కలశాలతో గంగానది జలాలు లాంటివి పవిత్ర జలాలు ఎంత బాధ్యతగా పట్టుకొస్తారో, ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర ఆలయంలో పూజారులు శ్మశానంలో బూడిదలు అంత పవిత్రంగా పట్టుకొస్తారు వాళ్ళు, అంత బాధ్యతగా. దాంతో అభిషేకం చేస్తారు. దాన్నే భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆయన శరీరానికి చేరేసరికి అది విశుద్ధి అయింది. చేరాక ఏమైందిట? ఉదయం అభిషేకం అవుతుంది కదా, భస్మాభిషేకం. శివుడికి ఆ భస్మాభిషేకం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? భస్మం ఇష్టం ఏమిటండి? ఆయనకి బాగా తెలిసింది, మనకి తెలియంది ఒకటే. చివరికి మిగిలేది బూడిదే. ఆ విషయం ఆయనకి తెలుసు, మనకి తెలియదు.